ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. నాన్నగారు, గీత ఉదయమే 6ంటికి నిద్రలేపింది, 7ంటికి తలంటి పోసింది, 8ంటికి స్వీట్ పెట్టింది, 9ంటికి గుడికి తీసుకెళ్లి అర్చన చేయించింది. నిజమా గీత? అంతే కదమ్మా, నేను వద్దంటున్న వినకుండా 20,000 పెట్టి చీర కూడా కొంది. గీత 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 గీత, నువ్వు వెళ్తావా? నన్ను పొడుచుకొని చచ్చిపోమంటావా? బయట ప్రపంచానికి తెలియకూడదు, అర్థమైందా? ఇంక వెళ్ళు, ఇంకెప్పుడు రాకు. ఎస్, అంత మంచి ఫ్రెండ్ని వదులుకోకూడదు. ఎంత హ్యాపీ డేస్ అవి. ఐఎమ్ డూయింగ్ ది రైట్ థింగ్.
వచ్చా. ఏంటి ఆ మాటలు? రా లోపలికి రా గీత. కూర్చో. ఎలా ఉన్నావు గీత? ఏంటి మాట్లాడవే? ఏంటి ఇది? అంజలి, నన్ను 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 క్షమిస్తావా? గీత, అవునంజలి, నేను చాలా తప్పులు చేశాను. నీ పట్ల, చందు పట్ల చాలా నీచంగా బిహేవ్ చేశాను. ముఖ్యంగా నిన్ను, చందుని చెప్పడానికి అసహ్యంగా ఉంది. ఐఎమ్ రియల్లీ సారీ. నీకు నాకు మధ్య క్షమాపణలేంటే గీత? నాకు సారీ చెప్తే నీకు నువ్వు సారీ చెప్పుకున్నట్టే. అంజలి, అవును గీత. అయినా నువ్వేం చేస్తున్నావో తెలిస్తే అలా ఎందుకు చేస్తావు చెప్పు? ఏదో అలా తెలియకుండా కాదే, తెలిసి జీవితాన్ని నాశనం చేసుకున్నాను. తెలిసి మీ అందరి జీవితాలు అల్లకల్లోలం చేశాను. ఇన్నాళ్ళు కనీసం నా మనసులో ఉన్న మాటని కూడా బయటికి చెప్పుకునేందుకు లేక ఎంత అల్లాడిపోయానో తెలుసా? గీత, లేదంజలి, నన్ను చెప్పుకొని ప్రేమ, పగ, సంతోషం, దుఃఖం అన్నీ ఒంటరిగా అనుభవించాను. అన్నీ ఉండి, అందరూ ఉండి ఏకాకిలా బతికాను. ఇంకా నాకు ఆ ఓపిక లేదే. ఇంకా నాకు ఒంటరిగా బతికే ధైర్యం లేదు. నాకు మీరు కావాలి. మీరు చెప్పే మంచి మాట కావాలి. మీరు చూపించే ప్రేమ కావాలి. పిచ్చిదానా, మేం లేవని ఎలా అనుకుంటున్నావు? నేనే కాదు, చందు కూడా నీకున్నాడు. చందునా? అవును గీత. చందు నన్ను క్షమిస్తాడంటావా? తప్పకుండా. నువ్వు దూరం కావడం వల్లే తను నీహారికి దగ్గరయ్యాడు కానీ లేకపోతే. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పద. ఎక్కడికి? చందు దగ్గరికి. చందు దగ్గరకా? ఎందుకే అంత భయం? ఇంత జరిగినా చందు ఇంకా నిన్నే కోరుకుంటున్నాడు తెలుసా? మరి ఆ రోజు రాత్రి నువ్వు చందు పార్క్లో. ఓ అదా పిచ్చి గీత. ఆ రోజు మనశ్శాంతి కోసం నువ్వెలా అక్కడికొచ్చావో మేము అలాగే వచ్చాం. ఇంకా అర్థం కాలేదా? ఇద్దరం కలిసి అక్కడికి రాలేదే, వచ్చాకే కలిసాం నీలాగా. చూడు గీత, చందుని నేను చేసుకోవాలనుకున్న మాట నిజం. కాని నిజంగా చేసుకున్నది నువ్వు. తేడా లేదు? ఆడపిల్ల మనసులో పెళ్లి కాకముందు ఎన్నో రూపాలు కదలాడతాయి గీత. కానీ పెళ్లి నిశ్చయమై తాళి పడ్డాక తాళి కట్టిన వాడి రూపం శాశ్వతంగా నిలిచిపోతుంది. మనస, వాచ, కర్మణ అతనికి అంకితమవుతుంది. నువ్వివన్నీ దాటొచ్చిన దానివే, ఇది నీకు తెలుసు. ఆలోచించు. ఏంటే, ఇంకా నమ్మకం కలగడం లేదా? అది కాదే, ఇంత చిన్న విషయం ఇప్పటిదాకా ఆలోచించలేకపోయానే అని బాధపడుతున్నాను. అసలు ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాం? ఎంత సంతోషంగా, ఏ బాధ లేకుండా, ఎంత నిశ్చింతగా బతికాం. మళ్ళీ అలాంటి రోజులు వస్తాయంటావా? తప్పకుండా వస్తాయి. వస్తాయి కాదు, వచ్చాయి. ఇంకా ఆలస్యం చేయడంలో అర్థం లేదు. చందు నువ్వు కలిస్తే చూడాలనుంది. పద, రావే. ఇదే జరిగేలా చూడు స్వామి. అచ్చం ఇలాగే జరిగేలా చేయి తండ్రి. అన్ని టెన్షన్స్ నుంచి బయటపడి మళ్ళీ ఇంతకు ముందులా
హాయిగా ప్రశాంతంగా బతికేలా చేయి భగవాన్. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దేనికి? కాఫీకి మాత్రం కాదు, కోపం మర్చిపోయి నన్ను పిలిచినందుకు. నిన్ను పిలవడంలో ఫ్రెండ్షిప్ లేదు నిహారిక, స్వార్థం ఉంది. స్వార్థమా? ఏంటది? నువ్వింకా ఆలస్యం చేయకుండా చందుని పెళ్లాడాలి. అంటే నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నేనంటుంది అది కాదు. కానీ ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? చందుకి విడాకులు రావాలి కదా. అంటే తాళి కడితేనే పెళ్లి కాదుగా, కలిసుంటే కాదా? సూర్య నా మెళ్ళో తాళి కట్టాడు, కాని లాభం ఏంటి? మేం కలిసున్నావా? అయినా కలిసే ఉంటున్నాం మానసికంగా. ఇదెలా సాధ్యపడిందో తెలుసా? మనసులు కలిశాయి కాబట్టి. మీ ఇద్దరి మధ్య కూడా అదే బంధం ఇప్పుడు ఏర్పడాలి. కాఫీ తీసుకోండి. అంతకన్నా ఎక్కువ కిక్కే ఇచ్చారు. అది కాదు, ఎందుకింత సడన్గా మీ వర్షన్ మార్చేశారు? ఎందుకంత అర్జెంటుగా పెళ్ళాడమంటున్నారు? చందు గారి కోసం. ఆయనకేమైంది? మనసు పాడైంది. అవును, చందు పరిస్థితి బాగోలేదు నిహారిక. గీత వల్ల అతని జీవితం ఘోరంగా దెబ్బతింది. మానసికంగా బాగా కుంగిపోయాడు చందు. ఇప్పుడు అతన్ని చూసుకోవడానికి ఓ మనిషి అవసరం. ఆ మనిషికి మంచి మనసుండడం ఇంకా అవసరం. మీకన్నా మంచి మనసున్న వాళ్ళు చందు గారికి దొరుకుతారంటారా? ఐ మీన్, మీకన్నా ఆయన మంచి కోరేవాళ్ళు నాతో సహా ఎవ్వరూ నాకు కనిపించడం లేదు. కావచ్చు, కానీ నేను రౌండ్ ది క్లాక్ ఉండలేను నిహారిక. ఇప్పుడు చందుకి అఫీషియల్గా, పర్సనల్గా ఓ తోడు కావాలి. ఆ తోడు నువ్వు కావాలి. కారణం? చందు నిన్ను కావాలనుకోవడం, నువ్వు చందుని కావాలనుకోవడం. అందుకే నీ తోడుతో అతను గీతను మర్చిపోగలుగుతాడు. నువ్వైతేనే గీత రూపంగాని పేరుగాని తన మనసులోకి మళ్లీ రాకుండా చేయగలవు. నువ్వైతేనే గీత నీడ కూడా పడకుండా చూడగలవు. అవును నిహారిక, నా మాట విను. అంత ద్రోహం తనేం చేసిందని? చందుని చంపించడానికి ట్రై చేసింది. అది చాలదా? అంజలి, మీరేమనుకోనంటే నాదో చిన్న సలహా. మీరు, గీతా, చందు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. నా ఉద్దేశంలో మీరు ముగ్గురు కేవలం అపార్థాల వల్లే దూరం అవుతున్నారు. మీరో చోట కూర్చొని మనసు విప్పుకుంటే సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని నాకనిపిస్తుంది. ఏమంటారు? గీత వినదు. మీరు ట్రై చేశారా? కొంతవరకు. ఇంకొక్కసారి ట్రై చేయండి. ఈసారి తప్పకుండా సక్సెస్ అవుతారు. మీ ఎమోషన్స్ ఏంటన్నది, మీ బాధ దేని గురించన్నది ఆవిడికి అర్థమయ్యేలా చెప్పండి. మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, దాన్ని మీరు ఎంజాయ్ చేసిన తీరు, ఆ తీపి జ్ఞాపకాలు ఆవిడికి గుర్తు చేయండి. తప్పకుండా మారతారని నా నమ్మకం. యు ఆర్ సో గ్రేట్. ఎందుకు? మీ చేతి కాఫీ తాగనందుకా? చందుతో ఇంత దూరం కమిట్ అయి కూడా ఇంత నిజాయితీగా గీత గురించి ఆలోచిస్తున్నందుకు, ఇంత మానవత్వం మనసులో నింపుకున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్.
మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. నా ప్లేస్లో ఉంటే మీరు నాకు ఇలాగే చెప్పేవారు. ఇది స్థానం గొప్పతనం, నాది కాదు. వాటెవర్. మీరు గీత గారిని కలుస్తున్నారు కదూ? ష్యూర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మన స్నేహానికి గుర్తుగా మనం ఓసారి కలిసి భోంచేయాలి. తప్పకుండా వస్తాను. బాయ్. బాయ్. బాగున్నావా సత్తి? నే బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు సూర్య? నాకే హ్యాపీగానే ఉన్నాను. లాస్ట్ హియరింగ్ కూడా అయిపోయింది. మహా అయితే ఇంకో వారం రోజులు అంతే. ఇంకెలా నా కోసం వచ్చే పని కూడా ఉండదు. ఇన్నాళ్ళు ఎలా గడిచిందో నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు టైమే కావట్లేదు సత్తి. చిరాగ్గా ఉంది. అందులో నువ్వు కూడా లేవు. ఇంకా కష్టంగా ఉంది. ఇంక నేను బయటకు వచ్చేస్తే అమ్మ, చెల్లి, అంజలి ఎవరూ కష్టపడక్కర్లేదు. అందరినీ నేనే చూసుకుంటాను. నిజమే. అమ్మ చెల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంజలిని వదిలేసావే, తను కష్టపడొచ్చా? నువ్వు కష్టపడే వరకు తను రానివ్వదు అంటున్నాను. ఎందుకు సత్య మీరందరూ ఒకేలా ఆలోచిస్తారు? ఎందుకు తన గురించి బ్యాడ్గా? సూర్య, కొన్ని నీకు తెలియవు. అది నీ అదృష్టం. కానీ పక్క వాళ్ళకి తెలిసిపోయాక కూడా నీకు అర్థం కాకపోవటం మాత్రం నీ దురదృష్టం. సతీ. అవును సూర్య, నువ్వు అమాయకుడివి. మొత్తం ప్రపంచాన్ని నీ కళ్ళ నుంచే చూస్తున్నావు. అసలు నీలాంటి వాడు ఇక్కడ ఉండటమే మంచిది. బయటకు వచ్చి నిజాలు తెలుసుకుంటే తట్టుకోలేవు. ఏంటి సత్తి చాలా ఇదిగా మాట్లాడుతున్నావు? ఏమైంది? వస్తున్నావుగా, నీకే తెలుస్తుంది. కానీ ఏది మనసులో పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏ తప్పు చేయకుండా జైలుకు వచ్చాం. ఏమైందో తెలిస్తే రేపు తప్పు చేసి జైలుకు వస్తాం. వదిలే. ఏంట్రా ఏమైంది? చెప్పు, ఏమైందో చెప్పురా.